V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి మొన్న జరిగిన పర్యటనలో ఎన్నో తప్పుడు వాక్యాలు తెలియజేశారు. అవన్నీ అవాస్తవాలు. మేము వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముందుగుంట ఎవరిని నిర్బంధన చేయలేదు, అరెస్టులు చేయలేదు. కానీ ఆయన ఒక ప్లాన్ మీద హెలికాప్టర్ నుంచి మళ్ళీ హెలికాప్టర్ కాకుండా తిరిగి రోడ్డు మార్గాన ప్రయాణం చేయడం ముందుగుంట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య, ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు అనుకుంటా దినకార్యం కూడా, అటువంటి నేపథ్యంలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు. దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎంగా చేసిన వ్యక్తి, అఫ్ కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళీ 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. లాస్ట్ 5 years ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తోనే 5 సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి, లాస్ట్ 5 yearsలో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. నిన్న టూర్ ప్రోగ్రాంలో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి, ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించాలని ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 41 కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, 5 టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకులను పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది, ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం, వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి, పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో అవన్నీ పెట్టారు. వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్, పక్కన ఒక చెరువు ఉంది, ఒక పక్క చూస్తే కొన్ని 2-3 విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా కొంచెం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ, అక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎక్కడి పరంగా మేము చూసుకుంటాం, బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికిరాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేశారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి
లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజ తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవే కాకుండా పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర. మీరు హెలీప్యాడ్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం 50 మీటర్లు 100 మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు. ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. వీళ్ళు కూడా హెలికాప్టర్ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లో వెళ్ళకూడదు. పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్గా మేము చెప్పండి అతను ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్గా అందరూ కూడా లోపలికి వచ్చేసి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ విఐపీని తీసుకొచ్చి కారులో ఎక్కించి పంపించడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్లో వెళ్ళలేం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు. యాక్చువల్గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం 12:42 నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 6కి చాపర్ టేకాఫ్ అయిపోయింది. ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే రోడ్ మార్గాన్ని వెళ్తాము అని ఎందుకు చెప్పారు? హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము, మాకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే చాపర్ ఎగరడానికి విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట. వితిన్ 14 మినిట్స్లో చాపర్ టేకాఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది. 11 గంటలకి ఇంకా మేము ఇంకా అక్కడ ల్యాండ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి, ఎక్కడ ఒక పోస్ట్ పెడతారు. వితిన్ 30 మినిట్స్లో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. అక్కడేమో పోలీసులు ఉన్నారంటాం. ఈ జనాల్ని ఎలా సైకలాజికల్గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. విక్టిమ్ హౌస్కి వెళ్ళారు, ఇంటరాక్ట్ అయ్యారు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తూ ఉంటే మైండ్లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి. అప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి. రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయాడు ఆయన. పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత? ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి, మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి
ముసుగులు వేసుకొని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము. మేము ఎలాగో మర్చిపోలేము, ప్రజలు కూడా మర్చిపోలేము. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. ఈరోజు అద్భుతం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు 85 to 90% ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్. మరి ఈ రోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి. సీఎం రోడ్ ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు, డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు, డిప్యూటీ స్పీకర్ గారికి కస్టోడియల్ టార్చర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద, అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు 90% ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి. కేసులు ఆ కేసులు ఈ కేసులు కాదండి, కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ. నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు. ఈ రోజు మేము ఎంత నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా? పరదాలు ఏమైనా కడుతున్నామా? పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా? ఎస్, నేను హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా. ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్ నిజంగా ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లక్కీ షాపింగ్ చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు. చొక్కా నేను ఓడదీస్తాను. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. ఏమంటే అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం, అలాగా ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. అయ్యి మేము ఈ రోజు ఇందాక మేము చెప్పాము, ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్లో దగ్గర 2826 హత్యలు జరిగినాయి. నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో, జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2800 పైచీలకు హత్యలు జరిగినాయి. వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొటెక్షన్ పంపిస్తాం, వెళ్ళు. అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. గూండావో తెలియదు, ఒక ఎక్స్ఎమ్మెల్యే తెలియదు, ఒక రౌడీ షీటరో తెలియదు. బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట, వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు నుంచి ఎవరితో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట. ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ ఇలాంటి వాళ్ళందరూ లేదు బల్లెలు లాంటి వాళ్ళు అనమాట. లాస్ట్ 151 సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే 11 దిగారు. ఈరోజు మళ్ళా నోటికి అద్దు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ 11కి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొటెక్షన్ గురించి, అదే మహిళల ఆడబిడ్డల ప్రొటెక్షన్ గురించి వాళ్ళు 24 గంటలు కష్టపడతారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుందా, వాళ్ళకి ఏం చూడాలన్నది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో 24 గంటలు 48 గంటలు అయితే 48 గంటలు కూడా నుంచొని ప్రజల భద్రత గురించి, రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడో అక్కడ కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటతో అక్కడ ఒక సంస్కృతి ఉంది. కొంతమంది కొన్ని ఊర్లకు వైసీపీ నాయకులు రారు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ ఊర్లకు వెళ్ళరు. కొంత సంస్కృతి అక్కడ నడుస్తుంది, కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఇబ్బంది పడుతున్నప్పటికీ అధిష్టానం ఏదైతే చెప్పిందో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో అతను వెళ్తున్నానంటున్నారు, మీరు ఎటువంటి శాంతి భద్రతకు భగ్నం కాటేయకుండా మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అధిష్టానం నిర్ణయం మేరకు, డిపార్ట్మెంట్ నిర్ణయం మేరకు సునీతమ్మ మీటింగ్ పెట్టి చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకుని మీటింగ్ ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కానీ అదేనండి. మీకు విషయం ఏంటంటే వెళ్ళిన తర్వాత అవే ఇది జరిగింది,
అనే ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో నేను వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. ఫర్దర్గా ఇంకా వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటాయి కనుక చట్టం తన పని చేసుకుపోతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. చాపర్లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ అదేవిధంగా సాంశివారెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే విత్ ఇన్ 15 minutesలో నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నామండి అని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలిప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్గా నాయకులకి చెప్పారు. విలేజెస్ ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్గా పెట్టుకోలేరు. ఒరిజినల్గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు ఎందుకు కొంతమంది వచ్చారు, వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఇవన్నీ డాట్స్ అన్ని అలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు. ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసు. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం క్లియర్గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ పెట్టాం. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదా, మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ విషయం చెప్పి ఆయన Z+ సెక్యూరిటీ అండి. సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక 1000 మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం. అది చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేశారో లేదో చంద్రబాబు తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం, సీసీ కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఫిజికల్గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు, లైట్ ఎయిర్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు, తోసుకొని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తాడబ్బా. ఒక చెయ్యి ఒకటి పడలే విఐపి మీద, అక్కడెక్కడ ఎటువంటి గొడవలు జరగల, అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ, అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా, ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని బయటకు వచ్చినా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్గా విఐపిని కర్ణాటక బెంగళూరు వాళ్ళ ఇంటికి చేర్చాం. పెడతాం, ప్రజాస్వామ్యం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన అలా ఉంటుంది.